ఓ అక్క, పడ్డామంటే పడిద్ది పెద్ద ఒక్క. ఎందుకు అక్క మనకి స్టంట్లు? పోయాస్ మంచి స్పాట్ దొరికితే రీల్ చేయాలా, వైరల్ అవ్వాలా? బాగా అయ్యిందా? మరి అంత దూరం వెళ్ళాక రీల్స్ చేయకుండా ఎట్ట? అసలే మంచు అంచు చేసామంటే వైరల్ అయిపోవాలి. అవుద్ది, ఇది ఖచ్చితంగా వైరల్ అవుద్ది. ఏంటంటే తీర్థయాత్రలకు వెళ్లి నదీ స్నానం చేస్తుంటారు. 3 సార్లు మునిగితే ముక్తి వస్తుందని. మరి వెళ్ళలేని వాళ్ళు ఏం పర్లా, ఇలా ఆన్లైన్ సర్వీసెస్ ప్లాన్ చేసుకోవడమే. ఏంట్రా ఇది? ఏంటి మరి వాళ్ళు రాలేకపోయారు, అందుకే వీడియో కాల్ చేసి ముంచేస్తుంది. పిచ్చి పరాకాష్ఠకి చేరిందనే మాట వినడమే గాని అంటే ఎలా ఉంటుందో ఎక్కడ చూడొచ్చు. పెచ్చ గాని అన్నట్టు ఏంటిది, చెవులకు చెప్పులు తగిలిచ్చి సరిపోయారు. చిచ్చి చిచ్చి ఎక్కడ పోతుందా రే? అంటే రీల్స్ కోసం ఏదైనా డేంజర్ ఇది, చాలా డేంజర్. మరి జిమ్ కెళ్ళి ప్రశాంతంగా వర్కౌట్స్ చేసుకుంటుందంటే అన్నని నమ్మే కదా. ఓ అన్న ఇలా మధ్యలో ఎలాంటి చోట్లో అయినా ఉండని, ఏ పరిస్థితిలో అయినా ఉండని, ముందు మేకప్ ముఖ్యం. పక్కన బొట్లు పెడుతున్న సెలైన్ పెట్టుకుని పెదాలకు బొట్లు పెడుతుంది. అంత పర్టికులర్ అన్నమాట లిప్స్టిక్ అంటే. నువ్వు సూపర్ వేస్తావని రెచ్చగొట్టి తీరా వేయడం స్టార్ట్ చేశాక వెనక నుంచి ఎక్కిరిస్తున్నారు. ఇంకోసారి ఏదేమా ఇక్కడ ఆంటీ ఫోన్ సెట్ చేసి చేసే చిత్రాలని అర్థం చేసుకోవాలంటే చిట్టి బుర్ర చిట్లిపోతుంది. అది ఏ సీనో ఏ సాంగో డీకోడ్ చేయడం పక్కన పెడితే సింపుల్ గా రీల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏ రోజుకైనా మీరు పెద్ద క్రియేటర్ అవుతారంటీ, క్రియేటర్ అవుతారు. ఎన్నో రకాల బర్త్డే సర్ప్రైజ్లు చూసుంటారు కానీ ఇది మాత్రం వేరే లెవెల్. ఎవర్రా ఇలా చేసింది? బెలూన్లు కట్టి అయితే గోడకు తగిలియాలి, లేకపోతే గాలిలో ఎగరేయాలి. మీరేంద్ర నాయన ఆమె జుట్టుకి ఎగరేస్తున్నారు. ఏదేమైనా గానీ ఇది మామూలు సర్ప్రైజ్ కాదు మేడం కి. ఇక్కడ ఫంక్షన్ లో ఈ అక్క హడావుడు చూడండి. ఏమవుతుందిరేమకే అంటే స్టేజ్ పైన వేసేకి సిక్కు కానీ కింద ఉన్నప్పుడు మాత్రం కాక పుట్టించేస్తాం. అట్లా ఉండదు మనతోనే. అయ్యయ్యో అసలు నాకట్లా. ఏదేమైనా అడుపులు పుట్టించేయాలని ఫిక్స్ అయిపోయి వచ్చినట్టుంది. కానీ ఇక్కడేమో ఏం చేయడానికి చూస్తుందంటే ఆ కింద ఉన్న హీరోయిన్ హెయిర్ స్టైల్ ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. మరి చూద్దాం ఉన్నది ఉన్నట్టు చేసిద్దా, ఉన్నదాన్ని ఆగం చేసిద్దా అని. చాలా కాన్ఫిడెంట్ గా కట్లేసి కట్ చేసింది. కుదురుకున్న దాన్ని చిరాకు చేసుకుంది. పాపం ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోతుంది. పొద్దున్నే వైఫ్ ను ఆటాడేద్దామని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు ఈ బాబు. నెత్తి మీద బాటిల్ పెట్టి తిన్నగా నుంచోమని దుంప తెంచేశాడు దుర్మార్గుడా. నిన్ను నమ్మడమే పాపం అనేలా చేశాడు. ఒక గ్రూప్ ఫోటో కోసం కెమెరా సెట్ చేసి కేకమ్మ నువ్వు అనే లోపు కేకలు గుర్తించేసింది. అయ్యో ఏంటంటే మేడం ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తినడం కాదు, అందరి కళ్ళకి చూపెడదామని క్రియేటివ్ ఫోటోగ్రఫీ చేస్తుందన్నమాట. అదే టైంలో ఈ మేడం కి జలక్కిచ్చింది ఇంకో మేడం. పాపం తప్పే ఉందిలే, ప్రసాదాలు పంచుతుంది అనుకుంది. కొంతమందికి ఏంటంటే టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ట్రాఫిక్ లో ఆగడం అంటే పిచ్చెక్కిపోద్దని చెప్పొచ్చు. అయితే ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఆగిన ట్రాఫిక్ లో కూరగాయలు బాగు చేస్తున్న ఈ అక్క చూడండి, మాస్. చుట్టూ ఉన్న మైండ్ పోగొట్టేసిందంటే సూపర్. ఇక్కడ ఈ డాగీ గారి ఉద్దేశం ఏంటో గాని ఉరుక్కుంటూ వచ్చాడు. అయితే ఈ అక్క మాత్రం కొంచెం కూడా బెసకుండా అలాగే పోతుంది. నేనొస్తే భయపడదా అని దాని ఈగో రయ్యమని రివర్స్ లో వచ్చి నేలకు గడిపించింది. ఎంతగా తెగించావే నువ్వు.
వీడియో సరదాగా నవ్విస్తుంటే ఒక లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. వాలీబాల్ ఆడుతున్నారు, అక్క సర్వ్ చేయడానికి తీసుకునే టైం చూస్తుంటే బాల్ అవతలకి వెళ్ళాక బేభత్సం అయ్యేలానే ఉంది. బాగా పంపి సూపర్. కుదురుగా వచ్చే ఆంటీని కంగారు చేసేసింది ఈ నమస్కారం. ఆ నమస్కారం పెట్టేదేదో ఒడ్డుకొచ్చాక పెట్టచ్చుగా. వాహ్, కమల్ హాసన్ అనిపించేసింది. ఇక్కడ చూడండి, అక్క కెమెరాని చూడక ముందేమో అలా, చూశాక ఇలా. అంటే ఎవరైనా చూస్తుంటే మాత్రం సాపాటు సుకుమారంగా అయిపోద్ది అనమాట. అరే భలే తిప్పేస్తుందో రింగ్, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. ఆహాహా అనుకునే లోపు అర్థమైంది ఈమె అసలైన ఆగం, రాచకమయ్యా. వెనక నుండి ఆగకుండా తిప్పేదానికి ఈమె యాక్షన్ అనమాట. అది మనకు అర్థమైనాక లాగట్లేదు చూడండి, అది క్రేజీ అంటే. మీరు చాలా చోట్ల చూసుంటారు, హౌసెస్ దగ్గర, ప్రాపర్టీస్ దగ్గర దిష్టి బొమ్మలు తగిలించి ఉంచుతారు దిష్టి తగలకుండా. మేము అలానే ఇక్కడ తగిలించారు, కాకపోతే మీరు ఎప్పుడూ చూడని విధంగా. అసలు ఇంకా దిష్టి అనే సమస్య లేదు, చూసినోడు భయపడిపోవాల్సిందే. ఇంటోళ్ళు ఎవరో గానీ మరీ అరాచకమైన ఐడియా చేశారనే చెప్పొచ్చు. ఏమంటారు, ప్లేసు లేదు, పాడు లేదు, తలా తోక ఏమీ లేదు, ఏ టైంలో పడితే ఆ టైంలో. అది ఆయన కరెక్ట్ నీకు. మరి ఆయనకి డిస్టర్బెన్స్ అయితే రియాక్ట్ అవడం తప్పులేదుగా. దోల ఎక్కువైన దోల బేబేమో సర్కస్ పేట్లకు రెడీ అయిపోయింది. మరి చూస్తుంటే ఏదో తేడాగున్న సేన అనిపిస్తుంది కదా. అనుకున్నట్టే అర్థమానం అయిపోయింది, తల బద్దలు కొట్టుకుంది. సరిపోయిందా? ఇది ఇప్పుడు ఈయన మాట. అందుకే మరి ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఏదైనా రొటీన్ గా చేయకూడదా. స్టంట్లు వేయాలి, సూపర్ అనిపించుకోవాలి. ఎందుకక్క మరి బ్యాలెన్స్ చేసుకోవడం దానికి? కొంతమంది ఎంత కూల్ గా ఉన్నామన్నా కుదరదు, ఆదురా బేదరా చేస్తారు, కూల్ అయిపోతారు. నేనేమన్నా కుస్తీలాడానా? నేనేమన్నా బాక్సర్నా? రోడ్డు పైన మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళని ఫేస్ చేశారా? ఉన్నారు, చాలా మందే ఉన్నారు. అయ్యయ్యయ్యా, ఎంతగా తెగించారా పాపం. ముఖం నిండా కట్లేసుకుని కూర్చున్నావుకి బీపీ వచ్చేలా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు కాదులే, నీకు తర్వాత ఉంది రివెంజ్. బెస్ట్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటలు ఎన్నో సార్లు వినుంటారు గానీ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఇక్కడ ఈ కపుల్ ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయ్యింది, మూతి పగిలింది. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. నువ్వు వీడియో ఎలా తీయాలంటే ఏం లేదు, నేను స్లో మోషన్ లో వెళ్లి బోటు మీద కాలేసి ఇలా తిరుగుతా. మంచి ఫోజ్ ఇద్దామని ఫోజ్ ఇవ్వడానికే పనికి రాకుండా పోయిందే. కావాల్సినవన్నీ సర్దేసి ఓ పని అయిపోయింది అనుకున్న ఈ అక్క దరిద్రం ఓ దారుణం. మరి ఒక్క సెకండ్ లో మొత్తం నాశనం. రెజ్యూమేలో డాన్స్ హాబీ అని పెట్టడమే తప్పైపోయింది పాపం పిల్ల. కొంతమంది ఎలా అంటే డ్రైవింగ్ చేసే కాసేపు కూడా ఫోన్ మాట్లాడకుండా ఉండలేరు. అయితే వాళ్ళు ఇయర్ ఫోన్స్, ఇయర్ పోడ్స్ వాడుతుంటారు. కానీ ఇక్కడ ఈ అక్క చూడండి, అక్క స్టైల్లో అదరగొట్టేస్తుంది అరాచకం. తుండుకొట్టతో ఫోన్ హోల్డర్ చేసేసింది, ఆరాంసే మాట్లాడుకుంటూ పోతుంది పీక్స్. నువ్వే పనిలో అయినా ఉండు, నా పని నేను చేసుకుంటా. నాజూక్గా నోరు చూపించేసింది, గుడ్లు తెరిచేలా చేసింది. అరే ఆగండి అన్నా, మీకు నేను ఆసనాలు అలా ఎలా చూపిస్తాగా. ఏయాలనుకోవడం ఓకే గానీ వేసే చోటు చూసుకోవాలిగా. డోర్ తెరిచారని దర్జాగా వచ్చినాక దెబ్బ పడే ఉంది. పాపం ఆమె తప్పే ఉంది, స్ట్రైట్ గానే వచ్చింది. గ్లాస్ ఎక్కడ కనబడుతుంది అసలు? పిక్కి వేయడానికి ఏమో అందట్లా. అయ్యో ఇంకేం చేస్తుందిలే మరి. అరే పిల్ల మరి అయ్యమయం గందరగోళంలో ఉంది. షిట్. ఇక్కడ ఈమె ఏం చేస్తుందంటే పాపం ఇబ్బంది పడుతున్న తాబేల్ని అడ్డుపడి కాపాడుతుంది అనుకుంటే అరే పాపం దానికి తెలుసు ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో పక్కా తెలుసు. చీపురు పట్టుకెళ్లి టాప్ లో కూర్చుంది, బదులుగా ఇస్తే గానీ వదల్లా. భలే బేవత్సం పోతుందా. మరి ఎలా ఆడదాం అనుకుందో ఏమో, కుదురుగా ఉన్నదాన్ని కుంగదీసేసింది. అమ్మని ఎవడో చూడలేదు, సైలెంట్ గా వెళ్ళిపోదాం. చూడటానికి అమాయకంగా ఉంది కానీ అస్సలు కాదు. ఏంట్రా ఇది? రోడ్డు చెరువు అయిందా? చెరువులోనే రోడ్డు వేసారా? ఎవరి కాళ్ళు సగానికి మునిగిపోయారు, బల్లని బోట్లు చేసేశారు. అయినా గానీ ట్రాఫిక్ జామ్ అయ్యేంత ట్రాఫిక్ తగ్గేదేలే. DJ
లిఫ్ట్ ఎక్కుదామని వచ్చినామో లిఫ్ట్ ఎక్కేదాకా ఆగలేకపోయింది, కళని బయట పెట్టకుండా ఉండలేకపోయింది. అందుకే ఇలా బెరుకు లేకుండా బీభత్సం చేస్తుంది, చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఓ అలా దిగాలని తెలియక ఎన్నాళ్ళు అందరూ మామూలుగా దిగేస్తున్నారండి. ఎందుకు అసలు ఏం చేస్తుందేమో? ఇద్దరు కలిసి నడవడం కాదురా అసలైన లవ్ అంటే, కలిసి పట్టడం రా అసలైన లవ్ అంటే. ఇక్కడ ఈ జోడీ జంపింగ్ చేస్తున్నారు. అయితే ఈ అన్న ఇంకొంచెం మసాలా యాడ్ చేద్దామని జంపింగ్ లోనే అక్కతో డాన్సింగ్ చేపిద్దాం అనుకుంటే చెంప బలగొట్టుకున్నాడు. వైఫ్ మీద ప్రేమతో ఏదో చేద్దాం అనుకుని అనర్థం చేసేసాడు. అయ్యా నీకుందే. ఇక్కడ ఈమె కూర్చుని కష్టపడి కాల్చుకుంటుంటే మొత్తానికి కల్లోలం చేసేసాడు కేటుగాడు. రే ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చిన వల్ల కారెడ్డం కాకపోతే చార్జర్ చూడండి ఎక్కడ కూర్చుందో. అంత మనిషి కనపడలేదా ఎటకారం కాకపోతే? ఇంకా ఏం కొట్టలేదు. ఇక్కడ ఈ అన్న శక్తిమాన్ క్యాచ్ టెక్నిక్ చూస్తే స్టన్ అయిపోతాడు. ఇదేంద్రో ఇది మహాశయుడు మరీ ఆగం కింద ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఈయన ఆశీర్వదిస్తున్నట్టు లేదు, అడ్డదిడ్డంగా బాధేస్తున్నట్టుంది. మరి ఇది చూసి భయపడిన ఈవిడ వద్దురా బాబు అంటే ఏం కాదు నేను స్లోగానే కొడతారని కూర్చోబెడితే సాగు తప్పు కొట్టాడు. పాపం చుక్కలు కనిపించింది. ఇంకోసారి దిక్కుకే రాదింకా. ఉయ్యాల ఊగాలని ఆశపడిన ఆవిడ్ని చక్కగా ఊపుతున్నాడు. మంచోడు అనుకున్నాడు చేశాడు. ఇంకోసారి ఊపమని అడగకుండా చేసావు కదయ్యా, చూస్తుంటే కావాలని చేసినట్టే ఉంది మరి. అటు చూశాడు ఇటు చూశాడు, మెల్లగా పైకి చూసి దొరికిందిరా ఛాన్స్ అని డొల్లిచ్చేశాడు. చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని చూసావు గాని వెనకాల ఏమీ లేదని మర్చిపోయావు కదయ్యా. పాపం ఆత్రం ఎక్కువైన ఆటగాడు ఆగం అయిపోయాడు. ఇంట్లో ఎవరో లేరు, దొరికిందే ఛాన్స్ అని తెచ్చిపోతుంది. ఇంకా ఆడే ఇంక నిన్ను ఆపేటోడే లేడు. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.